నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ఈరోజు ఉదయం 4 గంటలకు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్లో దాని రిఫ్రిజిరేటర్లోని కంప్రెసర్ పేలుడుతో భారీ పేలుడు వల్ల బ్యాక్ సైడ్ ఉన్న కొంతవరకు గోడ అయితే బద్దలు కావడం జరిగింది. భారీ పేలుడు వల్ల దానికి కింద డౌన్లో ఉన్న కొన్ని ఇళ్ళ పైన కూడా రాళ్ళు పడి ఆ ఇల్లు కూడా ధ్వంసం జరగడం జరిగింది. ఇదే విషయంలో అక్కడున్న తెలంగాణ స్పైస్ కిచెన్ బ్యాగ్ అన్నట్టు అది రిఫ్రిజిరేటర్లోని కంప్రెసర్ పేలిందని చెప్పేసి కొంతవరకు వాళ్ళు హోటల్ నుంచి వాళ్ళు చెప్తున్న వివరాల ప్రకారం ఆ విధంగా అయితే చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే స్థానికులు ఏమంటున్నారంటే అంత పెద్ద మోతాదులో ఈ విధంగా జరిగింది, పెద్ద పెద్ద మంటలు వచ్చాయి, భారీ పేలుడు జరిగింది, ఇది కంపల్సరీ కాదు, చాలా వరకు సిలిండర్లు పేలి ఇంత పెద్ద గోడలు కూలిపోవడం జరిగిందని చెప్పేసి స్థానికులు అంటున్నారు. మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉండే వాళ్ళు ఆ స్టెప్స్ నుంచి పూర్తిగా ఆ పెద్ద గోడ మొత్తం కూలిపోయి స్టెప్స్ వాళ్ళు కింద ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ వచ్చేసి తెలంగాణ స్పైస్ కిచెన్కు సంబంధించి అలా ఎంప్లాయీస్ ఉండే రూమ్స్ అన్నట్టు ఇవన్నీ. ఈ రూమ్స్ పైనకి స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ నుంచి వాళ్ళు ఎంప్లాయీస్ పైన ఉంటారు అన్నట్టు, అదే స్టెప్స్ నుంచి వెళ్తారు. కానీ పూర్తి స్థాయిలో ఇదంతా కూలిపోవడం వల్ల ఈ పెద్ద భారీ మంటలు ఎగిసిపడి ఇదంతా కూలిపోవడం వల్ల రోడ్డు కూడా బ్లాక్ అయిపోయింది, వాళ్ళు ఎక్కే స్టెప్స్ కూడా బ్లాక్ అయిపోయింది. అదే తరుణంలో అక్కడ నుంచి వచ్చిన పెద్ద ఇనుపరాళ్ళు కూడా ఇక్కడ పడ్డాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఇంటి పైనకి వచ్చి ఇంటి పైన ఈ విధంగా రావడం వల్ల ఈ విధంగా రావడం వల్ల అక్కడ నుంచి రాళ్ళు ఎగిసిపడి ఈ విధంగా పడడం వల్ల ఇల్లు మొత్తం పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక 3 ఇళ్ళ వరకు ధ్వంసమైంది. ఇక్కడ ఒక 2-3 వ్యక్తులకు కూడా చిన్న పాపకి అండ్ ఒక ఫ్యామిలీ మెంబర్కు తనకు కూడా చాలా వరకు గాయాలు కావడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఆ పేలుడు ఏ విధంగా జరిగింది, అసలు ఇంతకు కంప్రెసరే పేలిందా లేకపోతే అందులో గ్యాస్ సిలిండర్లు ఏమైనా పేలాయా, ఇంత పెద్ద భారీ పేలుడుకు సంబంధించి అసలు పూర్తి వివరాలు ఏంటని చెప్పేసి ఇంకా పోలీసులు అయితే అక్కడ దర్యాప్తు చేయడం జరుగుతుంది. తెలంగాణ స్పైస్ కిచెన్కి సంబంధించి ఇక్కడ భారీ పేలుళ్ళు అయితే జరిగినాయి. దీనికి సంబంధించి కొంతమంది స్థానికులు అయితే మార్నింగ్ నుంచి ఇక్కడ ఆందోళనకరణ వాతావరణం అయితే కనిపిస్తుంది. చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళతోటి మాట్లాడదాం, అసలు ఇంతకేంటి, ఏం జరిగింది, ఏ టైం నుంచి జరిగింది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళని అడుగుదాము. అన్న, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఏ టైంకి అయిందన్న ఇక్కడ? ఇది తెల్లవారుజామున 4:30కు పెద్ద శబ్దం వచ్చింది. అది ఎంత పెద్ద శబ్దం అంటే అది సిలిండర్ లేకుంటే ఎలాంటి ఏరే పదార్థాలు తెలియదు, కానీ చాలా పెద్ద శబ్దం. అన్నీ మా బస్తీలో అన్ని షేక్ అయినాయి, కింద మీద వచ్చి చూసారు ఏం జరిగిందని చూసారు. ఇక్కడ మా బస్తీలోదే అంత దారుణంగా పెద్ద రాళ్ళు, పెద్ద తమ్మాలు అన్నీ ఇరుగు వచ్చినాయి పైనుంచి. పైన హోటల్ దివి, ఆ హోటల్కి సంబంధించింది ఏమనేది తెలుస్తలేదు మాకు కూడా. ఇక్కడ బస్తీలో చాలా నష్టాలు జరిగినాయి. ఇంకోటి ఏంటంటే మేము మా అదృష్టం కొద్దీ మా పబ్లిక్ అనేది ఎవరికి ఎంత దెబ్బ తాకలే. మా అదృష్టం ఒక ఆయనకు మాత్రం దెబ్బ తాకింది, కొంచెం సీరియస్ ఉంది, హాస్పిటల్ వెళ్ళారు. ఒక ఆయనకు మాత్రం ఇప్పుడు ఐరన్ రాడ్ కూలిపోయేటంత పెద్ద డ్యామేజ్ అయింది, అక్కడ అంత పెద్ద వరకు డ్యామేజ్ అయింది కదా. వాళ్ళు ఏమందంటే కంప్రెసర్ పేలిందని చెప్పేసి చెప్తున్నారు. అది కంప్రెసరే పేలిందా లేకపోతే ఎలాంటి శబ్దాలు వచ్చినాయి మీకు? మాకు శబ్దం చూస్తే అది మేము మా లైఫ్లో ఎప్పుడు చూడలే. మాకు భూమి కదిలింది. మన తెలంగాణలో ఎప్పుడు భూకంపం అనేది కూడా మేము చూడలే ఎప్పుడు మా లైఫ్లో. అంతకన్నా మించి ఇట్లా అయిపోయింది మా గుడిసెలే. చాలా వరకు లోపల అన్ని రేకులు పోయినాయి, రేకుల రూమ్లే కదా ఇవన్నీ. అక్కడ వరకు కూడా రేకులన్నీ షేక్ అయి మొత్తం పలిగినాయి. కానీ ఇక్కడ మాత్రం పెద్ద రాడ్లు వచ్చి రాళ్ళు పైన పడటం వల్ల అన్నీ చాలా నష్టాలు జరిగినాయి. ఒక 7-8 గుడిసెలు అన్నీ మొత్తం కూలిపోయినాయి. దాని విధంగా మాకేమైనా మా బస్తీ వాళ్ళకు, మా గుడిసెల వాళ్ళకు ఏమైనా నష్టపరిహారం ఏమైనా కల్పిస్తారేమో అని చూస్తున్నాం, కానీ ఇప్పటివరకు ఎవరు రాలే. అంతకుముందు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి మాతో మాట్లాడారు, మీకు ఏమైనా మీ నష్టపరిహారం ఇస్తాం ఇదని చెప్పి వెళ్ళారు. కానీ ఇప్పటివరకు వీళ్ళు హోటల్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు రాలే. వస్తే మాకేముంది, ఇంత నష్టం జరిగింది, అదే వాళ్ళకి ఏం జరుగుతుంది లోపల అనే దానికి కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలని మేము కోరుకుంటున్నాం. డ్యామేజ్ అయిన వాళ్ళని మీరు చూపెట్టారా అన్న? దెబ్బలు తాకిన వాళ్ళని వాళ్ళకి అంబులెన్స్ పిలుస్తున్నాం. అంబులెన్స్లో చూపెట్టిన తర్వాత కొంచెం అది నెత్తి తిరుగుతుందంటే ఒకసారి స్కానింగ్ చూపెడదాం అని చెప్పి ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళారు. పైనకి వెళ్ళి రాళ్ళు ఎగిసి పడ్డాయా, ఈ వీళ్ళ పైనకి పడ్డాయా లేకపోతే ఇది భూమి కదిలి ఇదంతా జరిగిపోయింది? పైనుంచి ఇట్లా వచ్చేసినాయి. ఇట్లా అకస్మాత్తుగా ఎంత పెద్ద రాయి ఇవి అక్కడ నుంచి. కానీ మా వాళ్ళు అక్కడనే పండుకున్నారు కదా మా బస్తీ వాసులు. అయితే వాళ్ళ అదృష్టం కొద్ది డోరు ఇవి తట్టడం వల్ల అది ఆగిపోయింది. అదే వాళ్ళ నెత్తి మీద పడితే ధ్వంసమైంది చాలా వరకు. దాదాపుగా 300 మీటర్ 400-500 మీటర్ రేంజ్ లో మొత్తం అన్ని రోడ్ల పడ్డాయి. ఒక 500 మీటర్ రేంజ్ లా
ఈ మా బస్సు గుడిసెలే కాదు, చుట్టుపక్కల అద్దాలు కార్లు అన్ని బలిపోయినాయి. ఇక్కడ బస్సులు పెడతారు, ఆ బస్సులు కూడా బలిపోయినాయి. బస్సులు కార్లు కూడా ఆల్రెడీ బస్సులు తీసుకొని పోయారు, వాళ్ళ అద్దాలు బలిపోయినాయి. దాదాపు 300 రేంజ్ మీటర్ల మొత్తం శబ్దము. 300 రేంజ్ శబ్దం అయితే చాలా ఉంది, కానీ అసలు రేంజ్ లో 300 రేంజ్ లో మీటర్ రేంజ్ లో మొత్తం బలిపోయినాయి. పబ్లిక్ ఉన్నారు సార్, ఆల్రెడీ పబ్లిక్ అంటే దేవుని దయ వల్ల బతికినాం అంతే, అసలు బతకడం చాయిసే లేదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇదే షెడ్యూలో 150 మంది వాళ్ళ మనసులే ఉంటారు. కానీ అదే ఘటన 6 గంటలకు ఆ టైంలో జరిగింటే మాత్రం చాలా కుప్పలు మనసులోదే ఉంటుండే అన్ని. అంటే వాళ్ళు లోపల కాకుండా బయట వస్తారు కదా, వాళ్ళు 6 గంటలకి వాళ్ళు తానాలు చేసుకొని బయట ఉంటారు. అందువల్ల ఆ టైంలో జరగలే, అది 4:30కు జరిగింది కాబట్టి అప్పుడు మనుషులు లేరు. అందువల్ల కొంచెం మనుషులకు దెబ్బలు అనేది లేకుంటే ప్రమాదం అనేది జరగలేదు. భగవంతుని దయ వల్ల బతికిరు సార్ అంతే, అసలు బతికే చాయిసే లేదు. ఈ స్తంభం ఒక స్తంభం వచ్చేసి 200 కేజీలు 150 కేజీల స్తంభాలు ఇవి. ఆ రేంజ్ లో ఎగిరి ఒక 200-300 మీటర్లు వస్తాయంటే ఏం పేలుడు జరిగితే ఆ మాత్రంలో ఏడు వస్తాయో పోలీస్ సార్ వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేసి తేల్చాలనేది మేము కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా బస్తీలకు ఒక 6-7 గుడిసెలకు దాదాపు 6-7 గుడిసెలకు బాగా నష్టాలు జరిగినాయి. వాళ్ళకందరికీ న్యాయం జరగాలి. ఆ ఓనర్ ఇప్పుడు దాకా ఎవరు రాలే. సారోళ్ళు మాత్రం ఎస్ఐ సారోళ్ళు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయారు, అంతంత మాత్రమే. ఇప్పుడు వరకు ఒక పాపకు ఇంజురీ అయింది, బ్లీడింగ్ అవుతుంది. ఆమెకేమో పొద్దున అంబులెన్స్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు మా వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లారు. మంటలు ఎంతసేపు ఎగిరిసిపడ్డాయి అన్న? మంటలు ఒక 1/2 అవర్ ఎగిరిసి పడ్డాయి. దాని తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు, ఆరిపారు. ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ పక్క కాంపౌండ్ లో వాళ్ళ గిన్నెలు అన్ని ఇలా పక్కన పడ్డాయి, పక్క కాంపౌండ్ లో. దాని తర్వాత అన్ని ఎగిసిపడ్డాయి. ఒకటే కాదు, ఈ స్తంభాలు పెద్ద పెద్ద బండరాళ్ళు ఒకటి కాదు, గిన్నెలు అన్ని ఒక 2 ఫ్లోర్లు వాళ్ళ మేడ ఉండే మొత్తం 2 ఫ్లోర్ మొత్తం ధ్వంసమైంది. అంటే ఏ సిలిండర్ వలిగితే అంత రేంజ్లో అవుతుంది మాకు. ఒక సిలిండర్ వలిగితే అంత రేంజ్లో వలగదు, అది ఏం రియాక్టరో ఏమో అర్థమైతే అంతగానో వలిగింది. అది నెత్తిలో అందరు కొంతమంది చచ్చిపోతారు, ఈ టైంలో అయితే చచ్చిపోతారు. 6 గంటలకు ఆ టైంలో అయితే చాలా మంది చచ్చిపోతారు. అది మాత్రం అందరు భగవంతుని దయ అనుకోవాలి. ఆ టైంలో 4:20 4:30 ఆ టైంలో సంబంధించిన ఆ టైంలో వలిగింది. అది మీరేం డిమాండ్ చేస్తున్నారన్నా? మీకు ఇంతవరకు నష్టం జరిగింది కదా, మరి ఇప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ను అడుగుతురా, మరి ఇప్పుడు మీకు నష్టం జరిగిపించిన తెలంగాణ స్పైస్ కిచెన్ వాళ్ళని అడుగుతున్నారు? మేము గవర్నమెంట్కి అడగాలంటే ఫస్ట్ ఈ ధ్వంసం అనేది తెలంగాణ స్పైస్ కిచెన్ వాళ్ళ తప్పిదాల వల్ల జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ తప్పిదాల అంటే గవర్నమెంట్కి అడగవచ్చు, కానీ ఇది మొత్తం స్పైసీ కిచెన్ వాళ్ళదే తప్పు కాబట్టి వాళ్ళ ఓనరు ఏదైనా స్పందించి వాళ్ళే న్యాయం చేయాలి. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వాళ్ళు కూడా ఏమైనా దయచేసి మాకు సపోర్ట్ చేసి వాళ్ళు ఏమైనా ఇది చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్లో జరిగిన భారీ పేలుళ్లకు సంబంధించి స్థానికులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కొద్ది గాయాలైతే జరిగినాయి. దానికి సంబంధించి స్థానికులు ఉన్నారు, వాళ్ళు ప్రత్యక్షంగా దీన్ని చూసిరు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఇంతకు బాంబులు జరిగినప్పుడు ఏ విధంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అని అనుకుందాం. అన్న నమస్తే, మీ పేరేనా? నా పేరు సైదుల్ అండి. రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్లో ఉంటాను. తెలంగాణ కిచెన్ స్పైస్ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఉంటాము. ఈరోజు తెల్లవారుజామున 4:45 తెలంగాణ కిచెన్ బ్యాక్ సైడ్ పెద్ద భారీ పేలుడు సంభవించింది. నిద్రలో ఉన్నాము, ఏం జరిగిందో తెలియక బయటకు వచ్చి చూడగానే మా ఇంట్లో సగం పైన కప్పులు మొత్తం డ్యామేజ్ అయి ఉన్నాయి. ఎందుకు డ్యామేజ్ అయినా చూస్తుండగా తెలంగాణ కిచెన్ బ్యాక్ సైడ్లో మంటలు రావడం చూసాము. మంటలు రాగానే మేము ఫైర్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి ఆర్పేశారు. తర్వాత సంబంధించిన అధికారులు వచ్చారు. మేము చూద్దామని వెళ్తే మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. మేము మీ తర్వాత పంపిస్తాం, మీరు రావద్దని చెప్పారు. ఆ టైంలో ఆ పేలుడికి సంబంధించిన సమయంలో ఒక 30 సెకండ్ల వరకు ఏం జరిగిందో మాకు ఏం అర్థం కాలేదు. మా మైండ్ మొత్తం ఆప్సెట్ అయిపోయింది. ఈ పేలుడికి ఒక 300 మీటర్లు 400 మీటర్ల దూరంలో కూడా కిచెన్కి సంబంధించిన వస్తువులు మొత్తం చెల్లాచెదురు వచ్చి పడిపోయి ఉన్నాయి. దాంతోపాటుగా కిచెన్కి వాడిన స్లాబ్కి ఐరన్ ఛానల్స్ కూడా అవి కూడా 200 కిలోల వరకు బరువు ఉంటాయి. అవి 300 మీటర్ దూరం నుంచి వచ్చి ఎగురొచ్చి మా ఇండ్ల మీద పడడం వల్ల మా ఇంట్లో మొత్తం ఎలాంటి పేలుడు జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? వాళ్ళు ఏదో రిఫ్రిజిరేటర్లో కంప్రెసర్ మాత్రమే పేలిందని చెప్పేసి అంటున్నారు. కంప్రెసర్ పేలిన శబ్దం మీకు వచ్చిందా, లేకుంటే ఎలాంటి పేలుడు జరిగిందని చెప్పి? లేదండి, ఇది కంప్రెసర్ సంబంధించిన పేలుడు కాదండి. మేము అనుకోవడం ఏంటంటే గ్యాస్ సిలిండర్ కానీ లేకుంటే అంతకన్నా పెద్ద ఒక వస్తువు పేలి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. నిజాలు అనేది మన అధికారులు పరిశీలించి దాన్ని క్లోజ్ టీం ద్వారా బయటికి వెళ్ళవలసిన అవసరం ఉన్నది.
దీనికి కేవలము స్పైస్ తెలంగాణ రెస్టారెంట్ యాజమాన్యం లోపమని మేము భావిస్తున్నాం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మన గవర్నమెంట్ కూడా కోరుతున్నాం. బ్యాక్ సైడ్ ఉంటారు కదా మీకు, మీ ఫ్యామిలీకి ఇట్టకిలా ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి డ్యామేజ్ అయినా అయిందా లేకపోతే? మా మా కుటుంబం సంబంధించిన వాళ్ళకి ఒకరికి తలకాయకు చేతికి దెబ్బలు తాకినాయి. ఒక చిన్న పాపకు పొట్ట మీద కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. సంఘటన జరగగానే 108కి ఫోన్ చేయగానే 108 వచ్చి ట్రీట్మెంట్ చేసి తీసుకెళ్లారు. ఎంతవరకు నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు? అప్రాక్సిమేట్లీ ఒక 9-10 ఇండ్లు డ్యామేజ్ అయినాయండి. అప్పుడు ఇదంతా మంటలు ఎగిసిపడ్డప్పుడు ఇక్కడ మొత్తం భూకంపం వచ్చిన సిచ్యువేషన్ కనిపించింది అని చెప్తున్నారు. ఏ విధంగా ఉంది? ఆ పేలుడు సంభవించినప్పుడు మొత్తం భూమి మనకు భూకంపం వచ్చినప్పుడు ఎలా వైబ్రేషన్ వస్తుందో ఆ విధంగా వైబ్రేషన్ అయిందండి. ఒక దగ్గర ఒక 400-300 మీటర్స్ లోపు భూకంపించినట్టు అయింది. అందువల్ల మీ షాక్లో ఉండిపోయాం. సరే అన్న, తెలంగాణ స్పైస్ కిచెన్లో భారీగా ఎగిసిపడ్డ ఈ మంటలు అండ్ అందులో పేలుళ్ళ వల్ల చాలా వరకు అయితే డ్యామేజ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక దిక్కు చూసుకున్నట్లయితే మన తెలంగాణ స్పైస్ కిచెన్లో ఉన్న చెట్లు గోడలు అవన్నీ పెకిలించుకొని ఆ ధ్వంసం భారీగా అయితే జరిగింది. దాని తర్వాత కింద ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఆ ఎంప్లాయీస్ వాళ్ళ ఇళ్ళ పైన కూడా పడ్డ పరిస్థితి. ఇంకేందంటే దాని ముంగలున్న ఈ ఇల్లు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం జరిగిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఇంత పెద్ద పెద్ద రేకులున్న ఈ ప్లేస్ను కూడా ఇది పూర్తి స్థాయిలో కదిలించిందంటే అది ఎంత పెద్ద ధ్వంసం అయి ఉంటుందో ఒకసారి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే ఆ ఇంట్లో సామాన్ కూడా ఆ పడడం వల్ల పైనకి వెళ్ళి ఇది 200 మీటర్స్ వరకు ఇది రావడం వల్ల మొత్తము కదిలించింది అన్నట్టు. ఈ రేకులు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న దాదాపు 5 షెడ్ల వరకు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇక్కడ నివసిస్తున్న కొంతమంది 5-6 ఇండ్ల వరకు కడితే చాలా వరకు డ్యామేజ్ జరిగిందని చెప్పేసి అని అంటున్నారు. ఈ ధ్వంసానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాలి. మాకు కొంతవరకు డ్యామేజ్ అయింది, ఈ డ్యామేజ్ని ఖచ్చితంగా వీళ్ళు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక తలుపును పెద్ద రాయి వచ్చి పైకెళ్ళి 200-300 మీటర్స్లో ఒక పెద్ద రాయి వచ్చేసి తలుపును ఢీ కొట్టడం వల్ల ఆ మంటలు ఎగిసిపడి ఇదంతా వేయడం వల్ల ఇదంతా ఒకటేసారి పెద్ద తలుపుకు బొక్కబడేటంత పరిస్థితి ఏర్పడినట్టు. ఒక న్యూక్లియర్ రియాక్టర్ బాంబు కూడా పేలితే ఇంత పెద్ద శబ్దం వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ బాంబు పేలినంత ఇదంతా కదిలించింది అన్నట్టు. దాదాపు భూకంపం వచ్చిన పరిస్థితి కూడా మాకు ఇక్కడ చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఒక ఇనుప రేకు ఉంది, ఇనుప రేకుని కొట్టాలంటే సుత్తితోటి కొడితేనే అది వనగదు. అలాంటిది కూడా ఈ పేలుళ్ళు ఇవన్నీ కొంచెం కదిలించేసినాయి. ఇదంతా దీని గురించి అని చెప్పేసి ఖచ్చితంగా తెలంగాణ స్పైస్ కిచెన్ వాళ్ళు దీన్ని దృష్టిలోకి తీసుకొని ఇక్కడ కొంతవరకు గుడిసెలకు వాళ్ళకి నష్టం జరిగిన వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే చాలా వరకు డ్యామేజ్ అయింది. వాళ్ళ ఇంట్లో టీవీలు, వాళ్ళ ఇంట్లో చాలా సామాన్లు అయితే ఉన్నాయి, అవన్నీ పూర్తి స్థాయిలో ధ్వంసం అయితే జరిగినాయి. అసలు ఇంతకు వాళ్ళకు ఆవాసమే ఈ ఇల్లు, చిన్న చిన్న గుడిసెలు పెట్టుకొని చిన్న చిన్న రేకులలో వాళ్ళు ఉంటున్నారు. అవి ఇట్లా కొంతవరకు డ్యామేజ్ అయింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ అదృష్టం కొద్దీ మా మీద పడలేదు, మేము ఇప్పటికీ కొంచెం సేఫ్గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళ మీద పడినందుకు. ఇది ఇక్కడ మనము క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా అది అక్కడ చూడండి ఒక్కసారి తెలంగాణ స్పైస్ కిచెన్లో ఆ పేలుళ్ళు, ఆ రాళ్ళు ఒక పెద్ద గోడనే కదిలించిన రాళ్ళు అన్నట్టు. అవన్నీ అక్కడున్న ఆ ఇంటీరియర్ డిజైనింగ్ ఏంటి, ఆ రాళ్ళు ఏంటి, అవన్నీ ఇగో ఇక్కడ కింద వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళ ఉంటాయి కదా చెత్త లేక ఆ రేకుల షెడ్ పైన ఇట్లా పెద్ద రాళ్ళు పడ్డాయి, గోడ మొత్తం కూలేసి అవన్నీ కింద పడ్డాయి అన్నట్టు. ఇలాంటి పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్ ఇక్కడ తెలంగాణ స్పైస్ కిచెన్కు ఈ ప్లేస్లో. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు అందియాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ అసలు పేలుళ్ళు ఏంటి, ఆ బాంబు పేలిందా, అసలు సిలిండర్ పేలిందా, సిలిండర్ పేలితే ఇంతవరకు జరగదు, 200 మీటర్ల 300 మీటర్ల వరకు ఇంతవరకు రాళ్ళు పడవు అని చెప్పేసి ఎంత జరిగింది, ఏం జరిగిందని చెప్పేసి పూర్తి వివరాలు వెల్లడించాలని చెప్పేసి స్థానికులు ఉదయం ఈరోజు మార్నింగ్ 4 గంటల నుంచి ఆందోళన చెందుతున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి మేము పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా మా ఇల్లు మొత్తం పోయినాయి, మేము ఇదే ఆవాసం అనుకొని ఇక్కడ బతుకుతున్నాం, మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఇలాంటి పేలుళ్ళు మళ్ళీ జరగకుండా వాళ్ళు చర్య తీసుకోవాలి, ఆ పేలుళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అది ఏంటి, దానికి సంబంధించి ఆ పేలుళ్ళు ఏంటి, దాని గురించి అని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో రాహుల్, తెలంగాణ స్పైస్ కిచెన్, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి.